హలో అండి. ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా. టిప్ 1, ఆయిల్ క్యాన్ అయితే క్లీనింగ్ అయితే చూస్తాం రండి. చూడండి ఈ ఆయిల్ క్యాన్ అయితే ఎలా ఉందో, ఎక్కువగా జిడ్జిడ్డుగా ఉందని ఒక 10 రోజులు అయితే కడగలేదు చూడండి. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చూస్తామా. గోధుమ పిండి అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. తర్వాత షాంపూ ఉంటే తీసుకోండి, లేకపోతే విమ్ జెల్ ఉంటే తీసుకోండి. షాంపూ అని విమ్ జెల్ అన తీసుకోండి, విమ్ సోప్ కూడా తీసుకోవచ్చు. విమ్ జెల్ తీసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి. ఇలా అయితే కలిపిన తర్వాత ఆయిల్ క్యాన్కి అప్లై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి. ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. మీరైతే వీటి అయితే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడిగి చూపిస్తున్నాను, ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్నాను, ఇప్పుడు వాటర్లో అయితే కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 2, ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత షాంపూ, మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అయితే ఒక 2 తీసుకోండి. 1 అన్న 2 అన్న తీసుకోండి. చూడండి ఇప్పుడైతే 2 తీసుకున్నాను షాంపూ. తర్వాత అయితే వంటలకు యూస్ చేస్తాం దాన్ని, ఆ విnegar ఉంటే తీసుకోండి, లేకపోతే లెమన్ ఉంటే తీసుకోండి. విnegar తీసుకున్న తర్వాత విమ్ జెల్ కొంచెంగా వేసుకున్నాను. లెమన్ ప్లేస్లో మీరు లెమన్ ఉంటే తీసుకోండి, విమ్ జెల్ లేకపోతే సర్పన వేసుకోండి. ఇప్పుడు 3 బాగా కలపండి. తర్వాత స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలా జ్యూస్ బాటిల్ ఉంటుందని ఏదైనా అది తీసుకోండి. ఒక పిన్ తీసుకొని ఇలా అయితే హోల్స్ రంధ్రాలు అయితే ఇలా పెట్టుకోండి. పిన్ అయితే వేడిగా ఉండాలి, స్టవ్ అంటించుకొని అయితే పిన్ని వేడి చేసుకోండి. ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి. ఇప్పుడు బాటిల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ బాటిల్లో అయితే పోసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మనకు 1 మంత్ అయితే వస్తుంది. క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే బాటిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. మనము ఇలా వంట చేసినప్పుడు ఇలా ఎక్కువగా జిడ్డుగా ఉండిపోతుంది అని గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు బర్నర్కి అయితే ఏదైనా ఉంటే కూడా ఇలా ఐస్ క్రీమ్, పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తినే తర్వాత అయితే ఈ బాక్స్లో అయితే వేస్ట్గా పడేస్తున్నారా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బర్నర్కి అయితే ఇలా పెట్టుకోండి, వేస్ట్గా ఎందుకు పడేస్తున్నారు. ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ కొంచెం అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకొని చూడండి. ఇప్పుడైతే ఇలా అయితే తీసుకొని అయితే ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక క్లాత్ అలా అయితే తెచ్చుకోండి, ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి, అంత బాగా అయితే క్లీన్ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనము వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ ఉంటుందని వెనకాల అయితే టైల్స్ అయితే ఇలా ఎక్కువగా జిడ్డుగా అయిపోతుందని అక్కడ కొంచెంగా ఇలా స్ప్రే కొట్టుకొని ఇలా రుద్ది చూడండి, క్లీన్ అయిపోతుంది. ఎంత జిడ్డు ఉన్నా కూడా టైల్స్ కూడా అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే క్లాత్ తీసుకొని అయితే ఇలా తుడుచుకోండి. తర్వాత అయితే సింక్ దగ్గర ట్యాప్ ఉంటుందని అక్కడ కూడా ఎక్కువగా జిడ్డుగా ఉంటుందని, ఆ టైల్స్ కూడా ఉంటుందని అక్కడక్కడ ఈ స్ప్రే కొంచెంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెంగా ఇలా స్ప్రే అట్లా కొట్టుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. ఉప్పు నీటి కర ఉంటుందని అక్కడ కూడా ఎక్కువగా ఇలా అయితే రుద్దుకోండి, క్లీన్ అయిపోతుంది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రుద్దుకున్న తర్వాత ఒక వాటర్లో అయితే కడుక్కోండి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వాటర్లో కడుక్కున్న తర్వాత క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనము ఏదైనా చికెన్ అయితే చేసినప్పుడు సింక్ దగ్గర ఇలా వాటర్లో కడుగుతాం, దాని స్మెల్ ఎక్కువగా ఉంటుందని అప్పుడు సింక్ కూడా ఎక్కువగా స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అయితే స్ప్రే కొట్టుకోండి. తర్వాత స్క్రబ్బర్లో రుద్దుకోండి. ఉప్పు నీటి కర ఉన్న సింక్ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి, ఎంత ఉప్పు నీటి సింక్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే మనం డైలీ డోర్ అయితే ఓపెన్ చేస్తాం దాన్ని, అప్పుడైతే జిడ్డుగా ఉంటుందని ఆ ఫ్రిడ్జ్ ఉంటుందని అక్కడక్కడ కొంచెంగా స్ప్రే కొట్టుకొని ఇలా రుద్దుకొని చూడండి, ఒక క్లాత్లో తుడుచుకోండి, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం.
ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. విమ్ సోప్ ఉంటే తీసుకోండి. విమ్ సోప్ తీసుకున్న తర్వాత ఇలా పైన కవర్ అయితే ఇలా చింపుకోండి. చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి, క్యారెట్ తురుముకుంటాం దాన్ని, అది తీసుకొని అయితే ఇలా అయితే తురుముకోండి. ఇప్పుడు ఇలా తురుముకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే తురుముకున్నాను. ఇప్పుడు ఇలా తురుముకున్న తర్వాత అయితే ఒక బాక్స్ అయితే తీసుకొని చూడండి ఎంత సోప్ అయిందో. ఒక సోపు మనము ఒక సోప్ తీసుకుంటే ఒక వారం రోజులు వస్తుందని ఒక 3 days 4 daysకి అయితే వాటర్లో అయితే కరిగిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సోప్ అయితే ఒక 10 రోజులు ఒక 15 రోజులు అయితే వస్తుంది. మనీ సేవింగ్ అయితే చూడండి. ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకోండి. బాక్స్లో వేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెంగా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పాత్రలు కడుక్కున్నప్పుడు మనం అలానే ఒక సోప్ తీసుకుంటే ఒక 3 days 4 days వస్తుంది, అంతా వాటర్లో కడిగిపోతుందని చూడండి. ఇప్పుడైతే బాక్స్లో అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంగా తీసుకున్నాను. ఈ చూడండి ఈ సోప్ అయితే కొంచెంగా తీసుకున్నాను. ఎన్ని పాత్రలకు వస్తుందో చూడండి. కొంచెంగా వాటర్లో వేసుకొని అయితే కొంచెంగా ఒక 2 drop వాటర్ వేసుకొని అయితే పాత్రలో కడిగి చూడండి. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ని పాత్రలకు వస్తుందో. మనీ సేవింగ్ అవుతుంది. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ మీకు అందుబాటులో వస్తుంది. చూడండి ఇప్పుడైతే పాత్రలు కడుక్కున్నాను. కొంచెంగా సోప్ తీసుకున్నాను. దాన్ని ఎన్ని పాత్రలకు వస్తుందో దాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనీ సేవ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.